నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి 14 వచనాలు చదువుతాం. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి 14 వచనాలు. మోషే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు తమ తమ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వలను, గొర్రెల నుండైనను మేకలలో నుండైనను దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొని వలను. తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కుటుంబాలతో సాయంకాలమునందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారి అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళను ఆంతర్యములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానికి ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏదియూ మిగిలి ఉండకూడదు. ఉదయకాలమున దానిలో మిగిలినది అగ్ని చేత కాల్చివేయవలను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తీ దేశమందల సంచరించి ఐగుప్తీ దేశమందల మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతానం అంతయు హతము చేసి ఇశ్రాయేలు ఐగుప్తీ దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరు మీ ఎండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూసి మిమ్మును నశింపక దాటిపోతాను. ఆగుతాం. ఈ దాటిపోయే రోజు మనం ఆలోచిస్తున్నాం. దీన్ని ఏమంటారంటే పాస్ ఓవర్ అంటారు. దాటిపో పస్కాను గూర్చి మరి ఎన్నిసార్లు మీరు విన్నారు లేదో నాకు తెలియదు, కానీ ఒక గంభీరమైన సత్యం ఇక్కడ మాకు నేర్పిస్తుంది. అందులో కొన్ని క్వాలిటీస్ చెప్తున్నట్టు చూడండి. మొదటి వచనంలో ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల కానీ మేకపిల్ల కానీ తీసుకోవాలట. రెండవది, అది నిర్దోషమైన ఏడాది మగపిల్ల ఉండాలట. మూడవది, 14వ రోజు అనగా సరిగ్గా పస్కా టైంలో దాన్ని సాయంకాలం వందు చంపేయాలట. ఇక 4వది 46వ వచనంలో చెప్తాడు, దాని ఎముకలలో ఒక ఎముక కూడా ఎరవబడకూడదట. 5వది ఆ 13వ వచనంలో చెప్తాడు, దాని రక్తము చూసి దేవుడు దాటిపోతాడట. దీన్నే పాస్ ఓవర్ అంటారు. చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఒక పురాతనమైన సంగతి. ఇది దేవుడు సాయంకాలమందు ఐగుప్తీ సంతానాన్ని చంపుటకు మరియు ఐగుప్తీ దేవుళ్ళకి తీర్పు తీర్చడానికి తిరుగుతున్నాడు. క్వశ్చన్ అడుగుతున్నాను మీకు ఒకసారి. అదృశ్యలోకం దృశ్యలోకం అని సుమారు 7-8 భాగాలు మనం డిస్కషన్ చేస్తాం. మరి దాన్ని ఎంతమంది ఫాలో అయ్యారో నాకు తెలియదు, కానీ ఫాలో అయిన వారు ధన్యులు. ఒకవేళ మర్చిపోతే ఇంక మీకు మీరు ఉత్తరవాదులు. అక్కడ ఒక మాట రాస్తున్నాడు చూడండి. పస్కా బలి అనేది ఏ టైంలో జరగాలట? 12 వచనాన్ని బట్టి పస్కా బలి అనేది ఏ టైంలో జరిగించాలి అంటే సరిగ్గా ఐగుప్తీ దేవుళ్లకు తీర్పు తీర్చే టైంలో. దేవతలని తెలుగులో రాశారు, కానీ మూలంలో దేవుళ్ళనే ఉంది. ఇండియాలో ఉన్నాం కనుక దేవతలను వేరేశారు. ఇక్కడ దేవుళ్ళు ఐగుప్తీ దేవుళ్ళకి తీర్పు తీర్చడం ఏంటి? అసలు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు జ్ఞాపకం ఉంటే అసలు వాళ్ళు ఉన్నారంటారా?
యెహోవాయే కాకుండా ఇతర దేవుళ్ళు కూడా ఉన్నారంటారా? ఉన్నారా లేరా? ఉన్నారని ఎలాగంటారు? అంటే అలా అన్నారని అలా అంటారా? బైబిల్లో మరో మాట ఉంది, నేను తప్ప ఇక ఏ దేవుడును. మరి ఉన్నారని ఎలా అంటారు? వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వినండి, జస్ట్ టూకీగా జ్ఞాపకం చేస్తాం. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, నిజమే. జేమ్స్ అన్నవాడు జేమ్సే, మరో జేమ్స్ ఉండడు, యూనిక్ అంటారు వాళ్ళు. డేవిడ్ డేవిడ్డే, సుధాకరే, సురేషే. నాలాగా ఇంకొకడు ఉండడు, నాలాగా ఇంకొక జిరాక్స్ లేదు. జేమ్సే, ఇంకా వేరే మెటీరియల్ ఉండదు. నా కొడుకు పుట్టినా కూతురు పుట్టినా వాళ్ళు జేమ్స్ అవ్వరు, వాళ్ళు వేరే. వాళ్ళ బ్లడ్ నా బ్లడ్ ఒకటని రక్తాలు, మా రక్తం తోటరా మీసవరా అంటాం, కానీ వాళ్ళ గ్రూప్ వేరేగా ఉంటుంది. ఎవరిది? ఇప్పుడు మా పాప గ్రూప్ వేరేగా ఉంటుంది, నా బ్లడ్ గ్రూప్ వేరేగా ఉంటుంది, మా ఆవిడది వేరేగా ఉంటుంది. కాబట్టి అంత వేరే, యూనిక్. దేవుడు కూడా వాడిన పదం ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుళ్ళు అంటే ఇంక నాలా అంటోళ్ళు లేడని, అంతేగాని మిగుళ్ళు దేవుళ్ళు లేరని కాదు. క్వశ్చన్ అంటే ఇంకా దేవుళ్ళు ఉన్నారంటారంటే, దేవుళ్ళుగా పిలువబడిన పతనమైన ఆత్మలు ఉన్నాయి. అందులో మీకు చెప్పాను, ఎంతమంది విన్నారు? ఈ పతనమైపోయిన ఈ దూతలు లేదా ఈ దురాత్మల సమూహం కింద పడిపోయినప్పుడు వాళ్ళకు ఒక దరిద్రపు బుద్ధి ఉంది. వాళ్ళకి పరలోకం నుంచి ఉన్న నేచర్ ఏంటంటే దేవుడులా ఉండాలనుకున్నారు, దేవుడులా కొనియాడబడాలను. అందుకే దేవుడి మీద వాడు రివైవల్ ఎందుకు స్టార్ట్ చేశాడు? దేవుని స్థానాన్ని వాడు ఆక్యుపై చేయాలనుకున్నాడు. అంటే సాతాన్ అంటే దూత సాతానికి ఎందుకు మారింది? దేవుళ్ళ ఫీల్ అయ్యాడు. ఎప్పుడైతే వీడు దేవుళ్ళ ఫీల్ అయ్యాడు, ఆ ఫీలింగ్ పోలేదు వీడికి. భూమి మీదకి వచ్చిన ఆ ఫీల్ వాడికి పోలేదు కనుక పతనమైపోయిన ఈ దూతలే ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఎలా వెలసిల్లారు చెప్పండి? దేవుళ్ళుగా వెలసిల్లారు. అంటే ఐగుప్తిలో ఉన్న ఆ దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారు కాబట్టి తీర్పు తీరుస్తానన్నాడు. ఇప్పుడు శాంతి నీ సంగతి తేలుతానరా అన్నాడంటే అక్కడ ఎవడొకడు ఉండాలి కదండి. ఎవడు లేకుండా ఇలా గాల్లోకి చూసి నీ సంగతి చెప్తాండ్రా అంటే నన్ను ఏం చేస్తారు? జాయిన్ చేసేస్తారు. ఎక్కడ ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. అలాగే వీళ్ళకి సాయంకాలం వేళ ఐగుప్తీలకి తీర్పు తీరుస్తానన్నాడంటే ఉంటే తీరుస్తాడా లేకుండా తీరుస్తాడా? ఉన్నారు. ఆ ఉన్నవారు రకరకాల నైవేద్యాలతో కొలవబడుతున్నారు. అందుకే ఈ 12 వచనం ఏం కోట్ చేస్తుందంటే, నేను సరిగ్గా తీర్పు తీర్చే టైంలో మీరు పస్కాని జరిగించాలి. పస్కా గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే పస్కాకి యేసుప్రభు వారికి సంబంధం ఉంది అని బైబిలు చెబుతుంది. ఎప్పుడో జరిగిన పస్కాకి యేసుక్రీస్తు బలియాగానికి సంబంధం ఏంటంటే ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఇమేజ్కి ముందు నకలు చూపించాడట. అందుకు దానికి సంబంధం, అందుకు దాన్ని మనం ధ్యానించాలి. ఆ ధ్యానిస్తున్న వైనాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కనుక అసలు ఐగుప్తీ దేవుళ్ళకి తీర్పు తీర్చే టైంలో సరిగ్గా మీరు పస్కాను ఆశ్రయించాలన్నమాట. క్వశ్చన్ అడుగుతున్నాను, ఐగుప్తీ దేవుళ్ళు వెనకాలైనా వీళ్ళందరూ వెనకాలంటే మీకు చూపించి అప్పుడు వీడియో కూడా వేసి, ఐగుప్తీ దేవుళ్ళు అందరూ ఎలా ఉంటారు? ఒక నక్క ఆకారం అదొక దేవుడు, ఒక పులాకారం అదొక దేవుడు, ఒక పైన ఏమో సింహం ఆకారం, కిందేమో మనిషి ఆకారం అదొక దేవుడు. ఇక రకరకాల ఆకారాలు, కప్పల దేవుళ్ళు, పురుగుల దేవుళ్ళు, అన్నీ దేవుళ్ళే. వరుడు అంటే వర్షం దేవుడు, నది దేవుడు, అన్నీ దేవుళ్ళే. ఈ దేవుళ్ళు వెనకాల వచ్చి ఆవాసం చేస్తాయి. దాన్నే దేవుళ్ళుగా వాళ్ళు పిలువబడ్డారు. అందుకే ఆ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం దగ్గర నుంచి మనం ఆ మూల వాక్యాన్ని ఆ రోజు చూసాం. చూద్దాం ఒకసారి. ఎందుకన్నా మంచిది చూడండి, ఎందుకన్నా మంచిది. అర్థమవట్లేదని నాకు అర్థమవుతుంది, కొంచెం ఓపికగా వినండి, ఎదరికెళ్ళకి అర్థమవుతుంది. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం చూడండి.
నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. 16 వచనం, వారు అన్య దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, ఏ కృత్యముల చేత ఆయన కోపింపచేసిరి. వారు దేవత్వము లేని దయ్యాలకు, తామెరగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తాము పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించిరి. ఇప్పుడు బాగా వినండి, దేవత్వం లేదంటే ఐగుప్తిలో దేవుళ్ళకైనా ఎక్కడైనా దేవుళ్ళుగా కొనియాడబడుతున్న వారి వెనక అక్కడ దేవత్వం లేదు, మరేముంది? దెయ్యం తత్వం ఉంది. ప్రతి విగ్రహం వెనకాల ఒక దయ్యం తత్వం అనేది ఉంటుందంటే ఉంటుంది. అది రోడ్ సైడ్ చేస్తున్నప్పుడు అది విగ్రహమే. ఆ తయారు చేస్తున్నప్పుడు దాన్ని తన్నేస్తారు, తయారు చేసినప్పుడు దాన్ని సుత్తించి కొట్టేస్తారు, తయారు చేసినప్పుడు రకరకాలు ఉంటాయి. అలా కుక్కలతో కూడా ఇంకేంటంటే నెక్స్ట్ అడగండి, రకరకాల విన్యాసాలు అన్నీ అక్కడ జరుగుతాయి. కానీ ఒకరోజు దాన్ని అక్కడ నుండి కొనుక్కొని ఒక ప్రత్యేకమైన స్థలాన్ని తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చినప్పుడు దానికి అనాయింటింగ్ అంటే అభిషేకం జరిగిస్తారు. అది జరిగించినప్పుడు మేళతాళాలు పెడతారు. ఆ మేళతాళాలు పెట్టినప్పుడు రక్త ప్రోక్షణ జరిగిస్తారు. సరిగ్గా ఆకారం పెట్టి ఆ టైంలో అడుగుతారు, రావయ్యా రా దేవుడా, ఇందులోకి వచ్చి నివసించవయ్యా, నువ్వే మా దేవుడు అన్నప్పుడు, దేవుడు ఉన్నవాడు వస్తాడంటే దేవుడు రాడు కానీ చెప్పండి, దెయ్యమే దేవుళ్ళ వచ్చేస్తాడు. ఆడొచ్చి కూర్చుంటాడు. ఇలా ఐగుప్తిలో చాలా దేవుళ్ళుగా కొనియాడబడుతున్న దెయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలకి తీర్పు తీరుస్తున్నారు. సరిగ్గా దయ్యాలకి తీర్పు తీరుస్తున్న టైంలో వీళ్ళు ఏ ఫెస్టివల్ చేయాలట? పస్కా. అంటే జడ్జిమెంట్ టైంలో చేయాల్సినదే చెప్పండి, పస్కా. ఆ పస్కాని ఎందుకు చేయాలి? పస్కాని ఎందుకు చేయాలంటే దేశం అంతటికి, ఐగుప్తి దేశానికి దేవీ దేవతలు అనగా దేవుళ్ళకి ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ తీర్పులోకి రాని వారు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఐగుప్తి దేశంలో ఎన్ని తెగలు ఉన్నాయి? ఐగుప్తీలు ఉన్నారు, నెక్స్ట్ ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు ఈ తీర్పు ఐగుప్తీల మీదకి వస్తుందా, ఇశ్రాయేల్ మీదకి కూడా వస్తుందా? చెప్పాలి. ఇశ్రాయేల్ మీదకి కూడా వస్తుంది. ఎందుకంటే ఈ దేవతల్ని ఎవరైతే పూజించారో ఈ పూజించిన అందరి మీదకి దేవుడు తీర్పు తీర్చబో. బాగా వినండి, రెండో రకం అర్థమవుద్దు మనకి. ఈ దేవతల్ని, దేవుళ్ళని ఆరాధిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కంటే దేవుళ్ళ మీదకి, నెక్స్ట్ వారిని అనుసరిస్తున్న వారి మీద కూడా తీర్పు రాబోతుంది. ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవ్వాలంటే, ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తి దేవుళ్ళని ఆరాధించారంటారా అని మీరు నన్ను అడిగితే బైబిలు అవునని అంటుంది. దేవుడు 430 సంవత్సరాలు వీళ్ళని అక్కడ వదిలేస్తే వీళ్ళు ఎరగదీసిన వ్యవహారాలు ఏంటి చెప్పినా, వాళ్ళ దేవుళ్ళని దండాలు పెట్టారు. ఆ దేవీ దేవతలకు వీళ్ళ దండాలు పెట్టడం కాదు, పూజా కార్యక్రమాలు అర్పించడమే కాదు, చాలా ఉగ్రతను తెచ్చి మీదేసుకునే భయంకరమైన పనులు చేశారు. దేవుడు అది మర్చిపోలేదు. అది దేవాలయం పడిపోయిన తర్వాత మళ్ళీ యెహెజ్కేలు, నెహెమ్యా లాంటి వారు పోట్లాడుతున్న టైంలో కూడా ఆ విషయం లేవనెత్తి మాట్లాడారు. చూద్దామా ఇలా ఐగుప్తీలు ఏం చేశారో ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం, క్షమించండి 20వ అధ్యాయం మొదటి 12 వచనాలు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి 12 వచనాలా? 7వ సంవత్సరము 2వ నెల 18వ దినమున ఇశ్రాయేలు పెద్దలలో విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును. యెహోవా వాక్ అంటే మీకు ఇవన్నీ గుర్తుండాలండి, ఇవి మనకు మౌలికమైన విషయాలు మాట్లాడుకున్నాం. యెహెజ్కేలు దగ్గరకు వచ్చిన యెహోవా వాక్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి చెప్తున్నాడు, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా యొద్ద
విచారణ చేయుటకు వచ్చుచున్నారే, నా జీవము తోడు, నా వలన ఏ ఆలోచనైనను మీకు దొరకదు, ఇదే ప్రభువగు యెహోవాకు. నేను చెప్పను, ఎందుకంటే గతములో మీకు చరిత్రలో నేను చూపించాను, గతంలో మీ పితరులకి చెప్పాను, గతంలో నేను చెప్పింది పలుమార్లు మీకు వ్యక్తీకరించాను. మళ్ళీ మీరు అదే చేసి కూర్చున్నారు. గతంలో ఎప్పుడు చెప్పా ప్రభు అంటే చెప్పాను, మీ పితరుల ఐగుప్తిలో ఉన్నప్పుడు నేను చెప్పాను, పలుమార్లు మీకు వ్యక్తీకరించాను. ఇప్పుడు మళ్ళీ నన్ను కొత్తగా సజెషన్ అడగడానికి రాకండి, ఎందుకంటే ఈ యెహెజ్కేలు గ్రంథం రాస్తున్న టైంకి అప్పటికి చెరలోకి పోయారు. ఎవరు? ఇశ్రాయేలు. ఈ చెరలోకి పోయి చెరలో విడుదల గడియలు అలాంటి టైంలో వీళ్ళు అడుగుతున్నారు ఎవరిని? యెహోవాని. ప్రభువా, మా మిస్టేక్ ఏంటి ప్రభువా, మేము ఏం చేసాం ప్రభువా, మా తప్పుదాలు ఏంటో మాకు తెలియచే ప్రభువా, మేము ఎందుకు చెరకపోయాం, మాకు ఆలోచన ఏదైనా తెలియచేయండి ప్రభు అని అడుగుతున్నప్పుడు, నరపుత్రుడా ఇక మళ్ళీ నన్ను సజెషన్ అడగండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అది సందర్భం. ఆ సందర్భంలోంచి ఇప్పుడు మనం వెళుతుంటే ఎప్పుడు విషయాలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా, వారు పితరులు చేసిన ఏ కృత్యములను వారికి తెలియచేయి. ఎట్లనగా ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలుని ఏర్పరచుకున్న వాడను, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడును, ఐగుప్తి దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తి దేశములోండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనదైన దేశములోనికి తోడుకొని పోదునని చెప్పిన కాలమును నేను ప్రమాణము చేసి తిని, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతి వాడును తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను, ఐగుప్తి విగ్రహములను పూజించుట చేత మిమ్ముని మీరు అపవిత్రపరచుకుండవలనని నేను ఆజ్ఞాపించితిని. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీల విగ్రహములను పూజించుట మానలేదు కనుక వారు ఐగుప్తి దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని ఆ రోజే ఐగుప్తిలోనే నేను అనుకుంటుని. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరచుకుంటున్నో, ఏ అన్యజనుల మధ్య వారిలో నుండి ఆ అన్యుల్లో నుండి వారున్న అన్యుల ఎదుట వారికి నన్ను బయలుపరచుకుంటున్నో, నా నామము దోషణ కలగకుండుటకై అలాగు చేయుట మాని ఆ జనుల చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తి దేశములో నుండి రప్పించి తిని, వారిని ఐగుప్తి దేశములో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వాళ్ళకి తెలియచేసి ఎవడైనా వాటిని అనుసరించి వాటిని బట్టి బ్రతుకునని చెప్పాను. ఇది యెహోవాగా పవిత్రపరచుకోమని నేను చెప్పాను. అంటే ఆ రోజు పస్కా టైంలో ఐగుప్తీయులను ఒకరినే చంపాలనుకోలేదు దేవుడు, మరి ఇశ్రాయేలును కూడా చంపేయాలనుకున్నాడు. ఎందుకంటే ఐగుప్తీయులు ఎంత ఏ కృత్యములు చేశారో చెప్పండి, ఇశ్రాయేలు కూడా ఏమి తీసిపోలేదు, అంతే చేశారు. ఐగుప్తీయులు ఎన్ని మేళతాళాలు వేసి పాప కృత్యాలకు ఒడిగట్టారో ఇశ్రాయేలు కూడా అంతే చేశారు. ఆ రోజే వాళ్ళని చంపేయాలనుకున్నాను, కానీ నా నామమును బట్టి వీళ్ళకి ప్రత్యేకమైన దేవుణ్ణి చెప్పుకున్నాను. నేను వీళ్ళ దేవుణ్ణి చెప్పుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళని వాళ్ళ ఎదుటే చంపేస్తే నా నామానికి అవమానమని ఆ రోజు
కొన్ని ఆజ్ఞలు పాటించండి, మిమ్మల్ని వదిలేస్తానని చెప్పాను. వీళ్ళ పితరులకు ఇచ్చిన మాట నాకు జ్ఞాపకం ఉంది. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత మాట తప్పువాడిని కాదు గనక వీళ్ళ తండ్రి అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి మాట ఇచ్చినదని జ్ఞాపకం ఉంది. పైగా వీళ్ళ దేవుడినని నేను చెప్పుకుంటూ వచ్చి మోసే ద్వారా పలికించాను గనక ఇలాంటి టైంలో వీళ్ళు ఏం తీసుకోలేదు. ఐగుప్తీలేసిన పనికి మాలేసాలు వీళ్ళు కూడా వేస్తున్నారు. కానీ నేను చంపేయాలనుకున్నాను. ఆ టైంలో వీళ్ళకి ఎసులుబాటు ఇచ్చాను. ఆ ఎసులుబాటే చెప్పండి, పస్కా, పాసవర్. అంటే ఈ దేశాన్ని మరణ కోపంలో ముంచేయాలనుకున్నాను. మిమ్మల్ని కూడా, మిమ్మల్ని నేను దాటిపోవాలి అంటే మీరు ఒక పని చేయండి. సరిగ్గా మీరు ఏం చేస్తారంటే మొదటి తారీఖు రోజునే మీరు ఒక గొర్రె పిల్లని ప్రతి కుటుంబం కొరకు ఒకటి తెచ్చుకోండి. ఆ కుటుంబానికి ఒక గొర్రె పిల్లని మీరు తెచ్చుకున్న తర్వాత దాన్ని సరిగ్గా 14 రోజులు మీరు అబ్జర్వేషన్లో ఉంచుకోండి. ఆ 14 రోజులు మీరు పరీక్షించిన తర్వాత పస్కా అనే ఒక రోజు వస్తుంది. ఆ పస్కా అనే ఒక రోజు వచ్చినప్పుడు సరిగ్గా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సాయంకాలం టైంలో బలేయండి. బలేసేసి దాని రక్తాన్ని మీరు ఏం చేస్తారంటే నిలువు కొమ్ములకి అడ్డు కొమ్ముకి రాయండి. ఆ శరీరాన్ని మీరు తినండి. ఇది ఎప్పుడైతే మీరు పాటిస్తారో జడ్జిమెంట్ జరుగుతున్న ఆ సాయంకాలం వేళ ఐగుప్తిలో మిమ్మల్ని వదిలేస్తానన్నాడు. ఈ చదువుతుంటే బైబిల్ చదివిన వాళ్ళకి ఎప్పటికి సింక్ అవ్వాలండి. బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి నిజంగా ఆ గుండెలు బరువెక్కాలి. అంటే ఏదో పండగంటే పండగలా చేయమని ఏది దేవుడు చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏదన్నా ఒక పండగ చేయమన్నాడంటే దాని వెనకాల బలమైన కారణం ఏదో ఉంటుంది. అది జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ఆయన ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాడు. దాని పట్ల ఆయన ఎంతో వెలువరించాలని ఉద్దేశం కలిగి ఉంటాడు ఆయన. అంటే ఆ రోజు ఐగుప్తీయులతో పాటు ఇశ్రాయేలును కూడా చంపేయాలనుకున్నాడంటే చంపేయాలనుకున్నాడు దేవుడు ఖచ్చితంగా. కానీ వదిలేశాడు ఆ రోజు. ఎందుకంటే మీ మీదకి శిక్ష రాకుండా ఉండాలి అంటే మీరు ఇవి ఖచ్చితంగా పాటించండి. ఆ టైంలో ప్రతి కుటుంబం ఒక గొర్రె పిల్లని తెచ్చుకుంటా అన్నాడు. మీ నిమిత్తం, మీ కుటుంబం నిమిత్తం గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తెచ్చుకోండి. ఎందుకంటే నేను దేవుళ్ళకి జడ్జిమెంట్ చేయబోతున్నాను అన్నాడు. నేను దేవుళ్ళకి జడ్జిమెంట్ చేయడమే కాదు, ఆ దేవుళ్ళని ఆరాధిస్తున్న వారికి కూడా జడ్జిమెంట్ చేయబోతున్నాను. ఐగుప్తిలో జంతువుల్లో తొలి సంతానాన్ని వదలను. ఐగుప్తిలో వారి ఐగుప్తీలైన తొలి సంతానాన్ని వదలను. వాళ్ళందరికీ మరణ ఘోష ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎందుకంటే ఆ దేవుళ్ళని వాళ్ళు నమ్ముతున్నారు కనుక ఆ దేవుళ్ళని వాళ్ళని దులుమడేస్తా అన్నట్టు. మీ తొలి సంతానాన్ని, మీ జంతువుల తొలి సంతానాన్ని కూడా నేను చంపేయాలనుకున్నాను. కానీ పాస్ఓవర్ నేను దాటిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మాటిచ్చాను నేను, వీళ్ళ మధ్య మీకు అలా జరగకూడదు. అందుకే నేను దాటిపోవాలని మీ దగ్గర నేను కొన్ని షరతులు పెడుతున్నాను. మీకు ఇది అర్థమవుతేనండి, ఎగ్జాక్ట్ సెకండ్ కమింగ్లో కూడా అదే జరుగుతుందంట. నా మాట మీకు అర్థమైందా? రెండవ రాకల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుద్దట. అది ఎక్కడుందండి? దీన్ని కోట్ చేసిన మీద ఉన్నాడు పౌలు. దాన్ని ఎంత బాగా వ్యక్తీకరిస్తున్నాడు చూడండి. ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఇవన్నీ పెద్ద పెద్ద వచనాలు, కలుపున వచనాలు. అందుకే మనం ఇవన్నీ పర్టికులర్గా మనం చదవాలి, తప్పదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 వచనాలు. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము ధర్మము చొప్పున
మునుపు నడుచుకుంటురి వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించి కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్ర. అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, మీరు చూడండి. ఆ రోజు ఐగుప్తీయులు వేటిని నమ్మారట? దయ్యాలు నమ్మారు. దేవుళ్ళు అంటే ఏంటి? దయ్యాలు. అంటే దయ్యాలే ఆ దేశంలో ఏమయ్యాయి? దేవుళ్ళు అయ్యాయి. ఆ దేవుళ్ళని అనుసరించారు. ఆ దేవుళ్ళని అనుసరించిన వారు ఇశ్రాయేలీలైనా, ఆ దేవుణ్ణి అనుసరించిన ఐగుప్తీయులైనా వాళ్ళని ఏం చేస్తా అన్నాడు దేవుడు? చంపేస్తా అన్నాడు. సేమ్ సెకండ్ కమింగ్లో లేదా ప్రభు మొదటి రాకల్లో రెండవ రాకల్లో ప్రజలు కూడా ఎలా ఉన్నారట? ఆ వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారు ఇప్పుడు ప్రేరేపించే శక్తిని, అధిపతిని అనుసరించుచు ఈ ప్రపంచ ధర్మము చొప్పున సేమ్ నడుచుకుంటున్నాం. అంటే ఐగుప్తిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఐగుప్తిలో కలిసి వాళ్ళ దేవతలను ఆరాధించారో చెప్పండి, ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనము కూడా ఈ లోకంతో కలిసిపోయి ఈ లోకాన్ని నడిపిస్తున్న ప్రేరేపించు శక్తిని ఏం చేస్తున్నాం చెప్పండి? ఆరాధిస్తున్నాం. అందుకే కిందికి అన్నాడు చూడండి, ఈ లోకపు మనుషులతో మనం కలిసిపోయి శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమేంటి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యం రాబోబు యుగంలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. నా మాట అర్థమవుతుందా? అంటే రెండవ రాకల్లో కూడా యేసుక్రీస్తు వారి టైంలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న దురాత్మలకు, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న దురాత్ముడైన దుర్మార్గుడైన సాతానగాడికి రెండవ రాకల్లో ఏం చేయబోతున్నాడు చెప్పండి? తీర్పు తీర్చిపోతున్నాడు. అంటే రెండవ రాకల్లో ఏం జరగబోతుంది? ఆ రోజు సాయంకాలం నాడు ఐగుప్తిలో ఏం జరిగిందో చెప్పండి, రెండవ రాకల్లో కూడా అదే జరగబోతుంది. రెండవ రాకల్లో ఏం జరుగుద్ది? ఆ ఐగుప్తిలో ఏం జరుగుద్దో అదే జరుగుద్ది. ఐగుప్తిలో ఏం జరిగింది? దేవుళ్ళకి తీర్పు తీరుస్తున్నప్పుడు దేశం అంతా మరణఘోషతో నిండిపోయింది. రెండవ రాకల్లో సేమ్ తీర్పు జరుగుతున్నప్పుడు దేశాలన్నీ మళ్ళీ ఏమైపోతాయి చెప్పండి? మరణఘోషతో నిండిపోయి పీనుగులు తేలిపోతాయి, గెద్దలు ఆకాశంలో తిరుగుతాయి. భీకరమైన మరణఘోష ఈ ప్రపంచాన్ని కమ్మేస్తుంది. ఆ టైములో తప్పింపబడాలి అంటే బాగా వినండి, ఐగుప్తిలో పస్కా చేస్తే దాటిపోయాడు. నెక్స్ట్ రెండవ రాకల్లో మనం ఆ తీర్పు టైంలో తప్పింపబడాలి అంటే చెప్పండి, మనం చేయాల్సిన పస్కా కూడా ఉందంట. అప్పుడు తప్పింపబడతాం. మట్ల ఆదివారం చేసామంటే ఇంకో ఆదివారం చేసుకుంటాడు. నా మాటలు అర్థమైందా? మట్ల ఆదివారం కాదు. నా మాట మీకు అర్థమవుతుందో లేదు? అది ఎవరు పుట్టించారో ఆచారం వచ్చేసింది. కానీ ఆ బసవబుధవారం దాన్ని కాల్చడం, మళ్ళీ ఆ బూడిదలు బొట్లు ఎట్టుకోవడం, ఇదంతా ఎక్స్ట్రీమ్ తర్వాత విషయం. అది మనకి ఇప్పుడు వద్దు. ఆ చరిత్ర గడిపేటప్పుడు ఇప్పుడు దాని నుంచి బయటకు మాట్లాడాలి. మనం చూడాల్సింది చూడండి, పస్కాను మనం ఆచరించాలంటే కొత్త నిబంధన వరకు సెలవిస్తుంది. ఎస్, మనం పస్కాను ఆచరిస్తేనే సెకండ్ బతుకుతామంట. అంటే ఇప్పుడు మనం ఐగుప్తి అనగానే ఇది లోకానికి గుర్తు అంటే బైబిల్ అంటుంది. ఆ రోజు ఐగుప్తి లోకానికి గుర్తు. దేవుడు ఎలాంటి చెప్పనా, భవిష్యత్తులో చేయబోయేది ఆల్రెడీ ముందు ఒకసారి చిన్న ఈవెంట్గా చూపించేస్తాడండి. అది బైబిల్లో ఉంది అడుగడుగునా. ఆయన ఆల్రెడీ ఏదైతే చేయబోతున్నాడో తన భక్తులైన వారికి ముందుగా ఏమీ చెప్పకుండా చేయడం ఉందో ఆమోస్ గ్రంథం. అంటే ఆల్రెడీ జరిగిందే రేపు ప్రపంచానికి జరగబోతుందంటే బైబిల్ చెప్తుంది. ఎస్,
ఆ ఐగుప్తిలో జరిగిందే జరగబోతుంది. ఐగుప్తి లోకానికి గుర్తు, పస్కా రెండవ రాకల్లో దాటిపోయేదాని గుర్తు, పస్కా కార్యక్రమం శరీరాన్ని తినడం, ఇవన్నీ దేనికో గుర్తు. చూద్దాం ఒకసారి, కొంచెం డీటెయిల్గా వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. మీరు అతిశయపడుట అంత మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులిచేనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారు. ఈ పులిపిండి పులియకూడదు, రొట్టె పులియకూడదు, ఇవన్నీ ఒక ఫెస్టివల్లో చూపించడం కానీ పండగలాగా ఎక్కడ? ఐగుప్తిలో నడుతున్నాను. పులిపిండి అంటే పులిసిపోయిన పిండి అని అనకండి. పులిపిండి అంటే ఇక్కడ అర్థం ఇస్తున్నాడు. పులిపిండి అంటే మనలో ఉండే దరిద్రపు గుణాలని సింబాలిక్గా అక్కడ ఏం చూపించాడట? పిండి పులియకూడదు అన్నాడట. అక్కడ ఎంత క్లారిటీగా ఇస్తున్నాడు చూడండి. అంటే ఆ రోజు పాస్ అవర్లో ఆయన దాటిపోవాలి అంటే ఆ రోజు కొన్ని దుర్గుణాలు వాళ్ళు మానేయాలి. ఎవరు? ఇశ్రాయేలు. వాళ్ళు మానేసి ఏం చేయాలి? ఓ గొర్రె పిల్లని తెచ్చుకొని ఏం చేయాలి? దాన్ని బలి వేయాలి. బలేసి ఏం చేయాలి? ఆ రక్తాన్ని వాళ్ళ ద్వారపు కమ్ముల మీద మూసుకోవాలంటే ఆ రక్తం చేత కప్పబడి ఆ రక్తం వెనకాల వాళ్ళు దాక్కోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆ జంతువు మాంసాన్ని తినాలి, దాని శరీరాన్ని తినాలి. ఈ టైంలో ఆ తింటున్నప్పుడు ఎలా తినాలి? వాళ్ళు చేసుకున్న రొట్టెలు ఉన్నాయి, అవి పులియకూడదు. ఈ పులియకూడదు అన్న దానికి 2 వివరణలు ఉన్నాయి. ఒకటి, క్రీస్తు శరీరానికి గుర్తు. 2, మన శరీరాల్లో కూడా దరిద్రపు గుణాలు ఉండకూడదట. అది కిందికి చెప్తున్నాడు చూడండి. అంటే సెకండ్ కమింగ్లో మనం బతికి బట్ట కట్టాలి అంటే మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేగాక క్రీస్తును పస్కా పశువు వధింపబడని. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు గొర్రెపిల్ల ఎగ్జాక్ట్ దేన్ని చూపించడానికంట? యేసుక్రీస్తు. అంటే ఆ రోజు ఐగుప్తిలో బతికేయడానికి ఆ గొర్రెపిల్ల ఇప్పుడు ప్రపంచంలో రెండవ రాకడ జరిగిపోతున్నప్పుడు, లేదా ఐగుప్తిలో సాయంకాలం వేళ సంచరించి మరణగోస్త దేశాన్ని ఎలా అయితే నింపేశాడో, రెండవ రాకడలో కూడా ప్రపంచమంతా మరణగోస్తో నిండిపోబోతుంది. ఆ టైంలో యేసుక్రీస్తు వారిని బట్టి ప్రభు మనల్ని దాటిపోవాలి అంటే మనం ఎవరిని తింటూ ఉండాలట? చెప్పండి. క్రీస్తు అనే పస్కా పశువుని భుజిస్తూ ఉండాలంటే సెకండ్ కమ్యూన్లో ఎవడు బతికి బట్టకడతాడంటే, ఇందాక డేవిడ్ తమ్ముడు మెసేజ్ వింటుంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఎవడు బతికి బట్టకడతాడు చెప్పనా? ఈ 40 రోజులు జ్ఞాపకం చేసుకుని, అయ్యో నీకు 3 మేకలు వేసారా, నేను కొరడాలతో కొట్టేశారా అని సెంటిమెంట్ ఫీల్ అయినోడు బతకడు. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఎవడు బతుకుతాడంటే దాన్ని ఆచరించినోడు బతుకుతాడు. ఆయనను చూసి సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడు కాదు, చెప్పండి. ఆయనను చూసి ఆయన కోరుకున్న ఆజ్ఞలు పాటించినోడు బతుకుతాడు. యెరూషలేము కుమార్తెలారా, అంత సెంటిమెంట్ ఫీల్ అయిపోకండి. మీకు మాట చెప్తున్నాను, నా కోసం ఏడవకండి, నా మీద సెంటిమెంట్ వద్దు. మీకు మాట చెప్తున్నాను, మీకోసం, మీ పిల్లల కోసం. ఎందుకంటే నా వైపు చూసి నిన్ను అలా కొట్టేశారా, నిన్ను ఎలా కొట్టేశారా, నిన్ను అలాగ అవమానించేశారా, నీ మొహం మీద ఉమ్లేసారు ప్రభు అని నువ్వు ఎంత సెంటిమెంట్ నా వైపు చూసి అయ్యో పాపం అన్నా, నీ జాలిని బట్టి నేను రక్షించను. నేను దేని బట్టి రక్షిస్తాను చెప్పనా? మీకోసం మీరు ఏడ్చి, మీలో ఉన్న పులి అంటే నచ్చని గుణాలన్నీ తీసివేయమని పశ్చాత్తాపడి ఒక రక్తాన్ని పూసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మిమ్మల్ని వదిలేస్తాను. సెంటిమెంట్ ఫీల్ అయ్యి 40 రోజులు ఎంత ఏడ్చేస్తారండి? ఎక్కడ లేని మైక్ ఇచ్చి ప్రార్థన చేయనంటే మైక్ అంతా తడిసిపోలేక ఏడ్చేస్తారు రక్షించడు. ఈరోజు వచ్చి మళ్ళీ ఏడ్చేస్తారు.
సెంటిమెంట్ అడుగుతుంది. ఎంత తమ్ముడు చెప్తున్నాడుగా, ఒక యాక్టర్ని చూసినప్పుడు ఆ యాక్టర్ని చూసి అయ్యో కొట్టేస్తున్నారంటే వీడికి ఏం జ్ఞాపకం అవుతుందో, వాళ్ళు ఈడు ఫీల్ అవుతున్నాడు, వీళ్ళు వాళ్ళు అన్నయ్య కనబడుతున్నాడు, మరి ఎవడు కనబడుతున్నాడు, ఈ ఫీలింగ్తో ఏడు చేసినంత మాత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన సెంటిమెంట్కి రక్షణ రాదని గుర్తుపెట్టుకోండి. అయ్యో అని జాలి పడితే రక్షణ రాదు. ప్రభువుని చూసి జాలి పడితే, చాలామంది ప్రభువుని చూసి ప్రభువుకి జాలి చూపిస్తారు. ప్రభు ఆయన మనమే జీవించాడు జాలి, నువ్వు ఆయన మీద చూపించకు జాలి. ఆయన జాలి పడితే రక్షిస్తానని చెప్పలేదు, ఆయన అనుసరిస్తే రక్షిస్తా అన్నాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, ఆ కిందికి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, క్రీస్తును పస్కా పశు వధింపబడిన గనక పాతది పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము పులిపిండితో. ఎంత క్లారిటీ ఇచ్చాడు చూడండి. అంటే పులిపిండి అంటే ఏంటి? దుర్మార్గం, చెప్పండి, దుష్టత్వం. ఈ పులిపిండితో కాక నిష్కాపట్యమును సత్యమును పులిపిండు రొట్టుతో పండుగ ఆచరించండి అంటే మాట్లాడి తిరిగారు. ఏం చేస్తున్నామని చెప్పండి. మనం ఎలా ఆచరించాలట? మాట్లాడుకుని తిరిగారండి. గొడవతా మట్ల వేసుకుంటారు అంతే. అదేం ఆచారం అండి? నేను అడుగుతున్నాను, నేను చేసేదాన్ని ఎద్దేవి చేయట్లేదు, కానీ మనకు అనవసరమైన విషయాలు మనం చేస్తూ అదే బైబిల్ ప్రధాన ఆజ్ఞ అనుకుంటే అసలు పండగను మనం గాలికి వదిలేస్తాం. అనవసరమైన పండగలు చేసుకుంటూ చెప్పండి దేవుని దూరం అయిపోతాం. ఆయన ఎలా ఆచరించమంటున్నాడు చూడండి. అసలు మీరు క్రొత్త నిబంధనలో పాటించాల్సిన ఒక రొట్టె ఆచారం ఉంది. అదేంటో తెలుసా? మీలో దరిద్రపు లక్షణాలను తీసేయండి, దుర్మార్గత తీసేయండి, ఎదుటోని చూసి ఏడిసే గుణాలను తీసేయండి. ఇవన్నీ తీసి మీరు పస్కాను ఆచరించండి. ఇంకేమంటున్నాడు? రోమిలికి రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన నా నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి ఆయనను కరుణాధారముగా బయలుపరచు. అక్కడ ఒక మాట అన్నాడు చూడండి. పూర్వం చేసిన పాపాలని ఎలాగున్నాడట? ఓరిమి వలన. మూలంలో ఏం రాశారు చెప్పనా? పాస్ అవర్ అన్నారు. ఓరిమి వలన ఉపేక్షించంటే ఈ పదాన్ని క్రొత్త నిబంధనలో దేనికి వాడారు? పస్కా దగ్గర ఏ పదం అయితే వాడారో, పస్కా దగ్గర అంటే దాటిపోవుట. ఆ దాటిపోవుట అనేది ఓర్చుకొని దాటిపోవుట అన్న పదం మళ్ళీ క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు వాడారట. అంటే పస్కా అనేది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మనం దగ్గరకు తెచ్చుకుంటామో, యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని ఎప్పుడైతే మనం భుజిస్తామో, ఆ శరీరాన్ని మనం భుజించి మనలో ఉన్న ఈ చెడు గుణాలన్నీ ఎప్పుడైతే మనం బయటికి తీసేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడట చెప్పండి? దాటిపోతాడట. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం మీరు ఎందుకు ఇస్తారయ్యా అంటే, దేవుడు ఈరోజు రేపో ఏదో ఒక టైంలో ఈ దేశాలకి ఏం చేయబోతున్నాడు చెప్పండి? తీర్పు తీర్చబోతున్నాడు. ఈ దురాత్మల సమూహంతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో, ప్రధానులతో, అధికారులతో నిండిపోయిన ఈ దురాత్మల సమూహం అంతటికంటే దేవుళ్ళుగా ఎక్కడికక్కడ పాతికిపోయాడు రకరకాల యాంగిల్లో. వీళ్ళందరికీ ఒకరోజు తీర్పు తీర్చిపోతున్నాడు తన ఆగమన ప్రకాశము చేత. అలాంటి తీర్పు జరుగుతున్న టైంలో మనం ఏం చేస్తూ ఉండాలట? ఆ గొర్రె పిల్లను ప్రతి ఒక్కడు తెచ్చుకొని చెప్పండి, ఆ రక్తాన్ని పూసుకొని, ఆ రక్తం వెనకాల మనం కప్పబడి ఆ శరీరాన్ని తింటూ ఎవడైతే ఆ సహవాసంలో ఉంటాడో చెప్పండి, ఆ జడ్జిమెంట్ టైంలో దేవుడు అన్నాడు మిమ్మల్ని దాటిపోతాను బతికేస్తారని చెప్పాడు. ఐగుప్తులో జరిగిన సీనే ఎగ్జాక్ట్ రిపీట్ అవబోతుందా ప్రపంచం మీద అంటే బైబిల్ చెప్తుంది ఎస్, అదే రేపు జరగబోతుంది. రేపు ప్రపంచంలో జరగబోయేది అదే. ఆ రోజు ఎవరైతే ఈ నిజమైన పస్కంటే ఇప్పుడు గొర్రెపిల్ల కాదు, ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకోకపోతే దేవుడు తీసుకెళ్ళి నరకంలో వేస్తాడంటే ఎస్, బైబిల్ చెప్తుంది తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. ఎందుకు చెప్పినా, నువ్వు యేసుక్రీస్తుని నమ్మలేదు, కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తీలు చేసిన ఘనకార్యాలు నువ్వు చేస్తున్నావు కనుక చాలు నేను తొక్కి నారదీయడానికి.
నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్మకపోతే మరి నువ్వు ఏ జాబితాలో ఉంటావు? తమ స్వకీయమైన దురాశలు అన్నాడుగా. స్వకీయం అంటే నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతానన్న, అదే పెద్ద పాపం. నెక్స్ట్, ఆ ఐగుప్తీయులు అనుసరించిన దేవతల్ని మూఢత్వాన్ని నమ్మారు, అది పాపం. ఈరోజు మీరు చూడండి, ఒకటి వాడిని వాడైనా బాగా పూజించుకుంటాడు, రెండు వాడు ఏదో ఒక దాన్ని పూజిస్తాడు. ఈ రెండు కారణాలు చాలవు వీళ్ళు నరకానికి పోవడానికి. అలాంటి తీర్పు జరుగుతుంటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న దుర్మార్గుడు ఉన్నాడు, వాడు ఏదోలా నేను ఏ దేవుడిని నమ్మనండి, నేను నాస్తికునండి అంటే నిన్ను అలా తయారు చేశాడు, నిన్ను అలా ప్రేరేపించాడు. అది కూడా దురాత్మ ఆరాధన. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదో ఒక ట్రాన్స్లో ఉన్నావు, ఏదో ఒక వర్షిప్లో ఉన్నావు. అది నిన్నైనా ఆరాధించుకోవచ్చు, ఒక బొమ్మనైనా నువ్వు ఆరాధించుకోవచ్చు, లేదా నీకు ఇష్టమైనది ఏదో ఒకటి ఆరాధి. ఈ ప్రపంచం ఒక్కొక్కడిని ఒక్కోలా దుర్మార్గుడు ప్రేరేపించేసి కూర్చున్నాడు. వీటికి జడ్జిమెంట్ చేయడానికి దేవుడు రాబోతున్నాడు. ఎలా వస్తాడంటే ఆ సాయంకాలం ఎలా అయితే వచ్చాడో అలాగే వస్తాడు. మరణ గోసతో ఈ ప్రపంచం మీద దేవుడు ఒకరోజు తిరగబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు పంచభూతాల మిక్కటమైన యాండ్రముతో పెలమని ఆ రోజు మిక్కటమైన యాండ్రముతో లయమైపోతాయి. ప్రపంచంలో ఉన్న జీవరాశంతా మరణ గోస గురైపోద్ది. ఆ రోజు ఐగుప్తిలో తొలి సంతానమే చనిపోయింది. రెండవ రాకుల్లో ప్రతి ఒక్కడు చావు దెబ్బతింటాడు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఆ తీర్పులో కొట్టుకుపోకూడదంటే మనకు బైబిల్ సెలవిస్తుంది, ఆ గొర్రె పిల్లను స్వీకరించి. మనం ఏదో జాలి పడిపోయేమనో, పుణ్యకార్యాలు చేసేసామనో, లేదా మన పితరులు ప్రార్థన చేసేయడం వల్ల మనం బతకాలి అంటే తొందరపడుతూ, గుండెలు బాదుకుంటుంటే పశ్చాత్తాపడుతూ, నడుములు కట్టుకొని రొట్టెని దగ్గర తెచ్చుకొని ప్రతి ఆదివారం ఆ రొట్టెలో జాగ్రత్తగా చేతులు ముంచి ప్రభుని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఈ రక్తము వలన మమ్మల్ని కప్పుతున్నాం, ఈ రక్తము చాటున మేము దాక్కుంటాం, మమ్మల్ని దాటిపో అని ఆచరించడానికే ప్రతి ఆదివారం మనం పస్కాన్ని చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, రొట్టె ద్రాక్షాసం ఎవడికి పడతాడికి ఎందుకు ఎవరంటే ఆ అర్థం లేకుండా ఆయన దగ్గరకు వచ్చినోడు ఎవరికి అది ఎవరు. గుర్తుపెట్టుకోండి, ఆ మీనింగ్ తెలియాలి, ఆ పర్పస్ తెలియాలి. ఆ పస్కా అనేది ఎందుకంత సీరియస్గా చేయమంటాడంటే ఎవడైనా పస్కాను తేడా చేస్తే చంపేసేవాడు దేవుడు. ఎందుకంత సీరియస్గా దేవుడు తీసుకున్నాడంటే ఆ పండగ అది ఊరకే జరుగుతున్న పండగ కాదు, రాబోతున్న ప్రభు యజ్ఞయాగానికి గుర్తది. దాన్ని సీరియస్గా చేయకపోతే చంపుతాడు. గుర్తుపెట్టుకో, ఈరోజు ఇది దేనికంటే రాబోతున్న రెండవ రాకడలో పాస్ అవరంటే దేవుడు మనల్ని దాటిపోవడానికి ఇది ఆచరిస్తున్నాం. ఇది కనుక సీరియస్గా చేయలేదనుకోండి చంపేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను వారం వస్తాను, రొట్టె చెప్పకుందా ఒప్పకుందా అని టేస్ట్ చూసి వెళ్తానంటే చూడు, ఒకరోజు పూజ ఉంది అందరికీ. ఐగుప్తులో జరిగిన పూజ జరగబోతుంది, అందరికీ పొగ్గ అమ్మేద్దా ఆ రోజు. గుర్తుపెట్టుకోండి, రాక్షసం తాగుతాను, టేస్ట్ ఉందా లేదు చూస్తానంటే ఆ రోజు రక్తం కారిపోదు. గుర్తుపెట్టుకోండి, సెకండ్ కమింగ్ ఏం జరగబోతుందంటే ఇలా నిర్గమకాండం చదువు ఎంత భయం వేస్తుందో. సాయంకాలం బిక్కుమని ఉంది ఐగుప్తి దేశం, బిక్కుమని. ఎక్కడికక్కడే శవాలు, ఎక్కడ ప్రతి ఇంట్లో గోస, ప్రతి ఇంట్లో శవం. ఈదులో ఒకేసారి 3 చచ్చిపోయారు అనుకోండి ఎలా ఉంటుందండి? ఊర్లో ఒకేసారి 6 చచ్చిపోయారు అనుకోండి, ఆ ఊర్లో ఏదో జరిగిపోతుంది అనుకుంటారు. అలాంటి దేశంలో, వీధుల్లో, ఇళ్లల్లో, గొర్రెల్లో, మేకల్లో, గొడ్లలో ప్రతి దిక్కున శవాలల్లా గుట్టలు లెగిసిపోయినప్పుడు ఆ రోజు ఎంత ఏడ్చుంటుంది ఐగుప్తి. ఆ రోజు ఐగుప్తి సాయంకాలం ఎలా ఉంటుంది? ఎక్కడ చూసినా శవాలు, ఎక్కడ చూసినా మరణ గోస, ఎక్కడ చూసినా గోస. ఇంటికి ఒక తొలి సంతానం ఒకటి చనిపోతేనే ఇంత గోస ఉంటే ప్రతి ఒక్కడు ఆ రోజు చచ్చిపోతే ఆ రోజు గోస ఎలా ఉంటుంది చూడండి. రేపు అక్కడ ఆ భీకర సంగ్రామంలో, ఆ తీర్పులో మనం పడిపోకూడదంటే దేవుడు మనకి మళ్ళీ ఎసులుబాటు ఇచ్చాడు. ఆ ఎసులుబాటు ఏంటో తెలుసా? గొర్రె పిల్లలను తెచ్చుకుని పస్కాను ఆశ్రయించాడు. అందుకే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆ రోజు నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఎగ్జాక్ట్ ఆయన చూపించాడండి గొర్రె పిల్లలు. ఆయన్ని నేను జ్ఞాపకం చేస్తాను, మీరు వీలైతే అవి నోట్ చేయండి. ఒకటి, ఏడాది మగ గొర్రె పిల్ల ఉండాలంటే ఎవరు ఉండాలి? మగదే ఎందుకు ఉండాలంటే ఆయన పురుష ఆకారంలోనే రాబోతున్నాడు కనుక. నెక్స్ట్, 14వ రోజే చంపాలి. ఎందుకో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆయన సరిగ్గా
14వ రోజు పస్కా రోజు శుక్రవారం అంటే ఈ ఫ్రైడే నాడే ఆయన చంపారు. అదే గుడ్ ఫ్రైడే. నెక్స్ట్, దోషము లేకుండా ఉండాలి. ఎస్, ఆయన యందు ఏ దోషము లేదు. దానికి జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు చెప్పండి? ఆయన యందు ఏ దోషము లేదని తీర్పిచ్చింది ఎవరు? పిలాతు చెప్పాడు. అక్కడ కూడా ఏం చెప్పాడు? పస్కాను ఆచరిస్తున్నప్పుడు తెచ్చుకున్న గొర్రె పిల్ల యందు ఏముండకూడదట? ఏ దోషం ఉండకూడదు. అంటే మచ్చ కానీ, డాగ్ కానీ, ఏ వ్యాధి కానీ ఏది ఉండకూడదు. ఇప్పుడు ఈ పస్కాలో ఈ గొర్రె పిల్లగా బలవుతున్నప్పుడు ఆయనకి జడ్జిమెంట్ సర్టిఫికెట్ ఇచ్చారు, ఆయన యందు ఏ దోషము లేదు. ఎగ్జాక్ట్ గొర్రె పిల్ల ఆయన. నెక్స్ట్, క్రీస్తు సిలువ వేసినప్పుడు 14వ రోజే చనిపోయాడు, సరిగ్గా అదే 14వ రోజు. నెక్స్ట్, ఆయన చెబుతున్నప్పుడు, సిలువ వేయబడుతున్నప్పుడు ఆ యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట రాయబడింది. పక్కనున్న 2 దొంగలు మోకాళ్ళ మీద కొట్టి ఎముకలు ఇరిసేశారట, చంపేశారట. పస్కాలో ఒక మాట అన్నాడు, ఆ 46వ వచనంలో, ఆ తింటున్న గొర్రె పిల్ల ఎముక ఎరవకూడదు. ఎముక ఎందుకు ఎరవద్దు అన్నాడు తెలుసా? రాబోతున్న పస్కా గొర్రెపిల్ల ఎముక కూడా ఎరవబడకూడదు. అందుకే చూడండి, 2 దొంగల ఎముకలు ఇరిగిపోయే కానీ చెప్పండి, యేసుక్రీస్తు వారి ఎముక ఎరవబడలేదు, ఎరవబడకూడదు. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు, అది పస్కా. ఇంకా ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఇవన్నీ మనం ధ్యానిస్తున్నామో ఎగ్జాక్ట్ ఈ గొర్రెపిల్ల మనం అప్లై చేసుకుంటే ఆ పులిపిండితో మనం ఉండకూడదట. నేను ఎలా ఉండాలంటే, నేను మంచి సత్క్రియనే చక్కటి పదార్థంగా నేను మార్చబడాలి. అప్పుడు నెక్స్ట్, ఆయన శరీరమును భుజించాలి. ఇదే మనం తింటున్నాం. ఆయన రక్తం చేత మనం కప్పబడాలి, ఆయనను మనం అంగీకరించాలి. అప్పుడు మనం ఎందులోకి వెళ్ళమో తెలుసా? 2వ రాకడలో ఈ ప్రపంచానికి తీర్పు జరుగుతున్నప్పుడు ఆ తీర్పులో మనం కొట్టుకుపోకుండా బతుకుతామంట. వస్తామండి, వెళతామండి, కొంచెం ఏదో అలా జాలి పడతామండి. అంటే జాలి పడితే ఎవడు రక్షింపడు, గుర్తుపెట్టుకోండి. ఆయన జాలి పడ్డాడు మన మీద. ఇంతమంది మనం కూర్చున్నామండి, బయటోళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి? పెద్ద తేడా ఏమీ లేదు. సేమ్ మైండ్ సెట్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ అలా ఉంటాం. కాకపోతే ఒక ప్రత్యేకత ఎక్కడొచ్చిందంటే, ఆ పూయబడిన రక్తం వెనక్కి వచ్చేస్తాం. అక్కడే ప్రత్యేకత ఉంది మనకి. లేకపోతే బయటోళ్ళకి మనకి పెద్ద తేడా ఏముందో చెప్పండి? వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి, మన మైండ్ సెట్స్ అలా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ ప్రత్యేకత ఎలా వచ్చిందంటే, ఆ పూయబడ్డదిగా రక్తం, ఆ రక్తం వెనకాలకు వచ్చాం, గొర్రెపిల్ల దగ్గరకు వచ్చాం, పులిసిన పిండిని తీసివేసాం, పరిశుద్ధమైన పిండిగా మార్చబడ్డాం, వచ్చి అక్కడ నిలబడ్డాం, అందుకు బతికి బట్టగడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 2వ రాకడ జరిగితే ఎవరు బతుకుతారయ్యా అంటే, ఈ పస్కాను శ్రద్ధగా ఆచరించినోడు బతుకుతాడు. ఈ రొట్టె ద్రాక్షరసం మేము అంత శ్రద్ధగా చేయట్లేదంటే అప్పుడప్పుడు దేవుడు సిమ్టమ్స్ ఇస్తాడు. ముగించేస్తాను నేను. ఆ గుర్తులేంటి చెప్పనా? నీరసంగా ఉండడం, అక్కడ రాయబడింది, బలహీనతలు, రోగాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, అదో రకంగా మన దేహము తయారైపోద్దట. చూస్తారా? వచ్చినాను ఒకసారి చూడండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినలో లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగమనేది క్రొత్త నిబంధన పస్కా. గుర్తుపెట్టుకోండి. కిందికి చెప్తున్నాడు, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని. అంటే రాబోతున్న టైంలో కూడా, అంటే 2వ రాకడలో కూడా పనిష్మెంట్ ఎదురవుద్ది. నెక్స్ట్ ఆ పనిష్మెంట్లోకి పోకూడదని ఇక్కడే మనకు హెచ్చరికలు కూడా జారీ అవుతాయి. ఆ హెచ్చరికలు ఎలా ఉంటాయట కింద చెప్తున్నాడు, ఇందువలన మీలో అనేకులు బలహీనలు. అంటే సడన్గా నీరసాలు వస్తాయి మనకి. నేను ఓఆర్ఎస్ తాగినంటే ఓఆర్ఎస్ తాగినా నీరసం వచ్చేది, గుర్తుపెట్టుకో. ఏం చేయమంటారు? ఇప్పుడు కొంచెం గ్లూకోజ్ ఏమైనా తాగమంటే, నువ్వు గ్లూకోజ్ తాగినా మోసం చేయకపోతే ఏమనుకుంటున్నావు?
మరి ఏంటి ఆ బలహీనత ఎందుకు వస్తుందంటే, పస్కాను ఆశ్రయించిన వాడిని దేవుడు ఎలా చంపేశాడో, క్రొత్త నిబంధనలో దీన్ని సరిగ్గా బాధ్యతతో తీసుకోకుండా, బాధ్యత కంటే ఎలాగో చేతితో పట్టుకుని ఇలా తీసుకోమని కాదు, మళ్ళీ ఇదో ఒకటి చెప్తూ అర్థమవుతుంది. మరి ప్రసాదం తీసుకోమన్నట్టు తీసుకోమన్నారు. బాధ్యత అంటే ఆ అర్థాలతో, లేదా ఆ యేసుక్రీస్తు వారు ఏదైతే ఆ సారూప్యాన్ని ధరించుకోమని నరపుత్ర అని చెప్పాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదైతే సెలవిచ్చాడో ఆ సారూప్యత ప్రకారం మనం తీసుకోకపోతే, అంటే దాన్ని అనుసరించకపోతే ఖచ్చితంగా బలహీనం అవుతాం. బలహీనం అంటే నీరసాలు వచ్చిపోతాయట. నెక్స్ట్ రోగులు. నెక్స్ట్ ఆపర్ ఏంటట, ఏంటి నేను అంతా బాగానే టయానికి తింటాను, టయానికి నిద్ర అవుతాను, నాకు ఎందుకు ఇలా జరిగిందంటే టయానికి తింటావు, టయానికి నిద్ర అవుతావు, అలాగే రొట్టె ద్రాక్షరసం కూడా తీసుకుని నిద్ర అవుతుందో, అందుకే రోగం వస్తుంది. నేను చెప్తున్న మాటలు అక్కడ ఉన్న డాక్యుమెంట్ చెప్తుందో చెప్పండి. రోగగ్రస్తులు. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఆఫర్ ఉందట. ఏంటి, పెద్దగా నేను అడుగుతున్నాను, కొంతమంది సంఘంలో సడన్గా ఎందుకు చచ్చిపోతారంటే, కొంతమంది ఎందుకు చచ్చిపోతారంటే సడన్గా అంటే, ఆడు రొట్టె ద్రాక్షరసం సరిగ్గా ఆచరించట్లేదు, ఆడు ఏలాకోలంగా తీసుకున్నాడు, అందుకే చచ్చిపోయాడు. ఈ పనికి మాలిన వ్యవహారాల గుంపు అంతా తెచ్చి ఇక్కడ పెట్టి, చెత్త అంతా వ్యవహారం అంతా నువ్వు జరిగించి, రొట్టె ద్రాక్షరసం ఏదో ఆచారంగా ఏదో ఏలాకోలంగా తీసుకుని దాన్ని సీరియస్గా ఒక ప్రేయర్ఫుల్గా కానీ ఒక బాధ్యతకు ఒప్పుకోలుగా నువ్వు దాన్ని ఆచరించకాలి. ఎలా తిన్నారండి, గుండెలు బాదుకుంటూ నడుములు కట్టుకొని చేదు కూరలతో ఆ రొట్టెని అలా తిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఏమాత్రం తేడా వచ్చి రొట్టె పులిసినా వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉండేది. అంత బాధ్యత మనం పాటించకపోతే దేవుడు అన్నాడు, ముందు నీరసం ఇస్తాడట, తర్వాత రోగం ఇస్తాడట, ఇంక వినలేదా చంపేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పస్కా చేయకపోతే చంపేసాడు అన్నది ఎంత వాస్తవమో, సరిగ్గా చేయకపోతే ఈరోజు దీన్ని సరిగ్గా చేయకపోయినా చంపేస్తాడు. ఇప్పుడు మీకు కూడా అర్థమవుద్దామో, ఎందుకైతే ఈ రోజు నుంచి ఇంకా దీన్ని తీసుకొని నేను ఎందుకు వచ్చిన గొడవ అంటే, తీసుకోకపోయినా చంపేస్తాడు. ఎందుకు చెప్పండి, తీసుకోకపోవడం కూడా ఆచరించకపోవడమేగా. ఇప్పుడు నేను ఆ పస్కా చేయమని చెప్పినప్పుడు నేను చేయను, నేను రాసుకోను, ఎందుకోసం కూడా నన్ను చంపేసేలా ఉన్నావు అంటే ఐగుప్తులతో కలిపి చంపేస్తాడు. నేను అంతే. ఇక్కడ నేను ఆశ్రయించను, నేను దీంతో ఎందుకు గొడవ ఉందంటే బయట అని చెప్పినప్పుడు నిన్ను కూడా కలిపి చంపేస్తాడు. అంతే. నా మాట అర్థమవుతుందా? నువ్వు మొత్తం మీద తీసుకోవాలి, దాన్ని ఆశ్రయించాలి, దాన్ని పాటించాలి. ఎందుకంటే మరణం కోసం నేడో రేపో రాబోతుంది. ఖచ్చితంగా ఆ రోజు మనం భీకరమైన వాతావరణంలో ఆ రోజు మనం కొట్టుకుపోకూడదంటే ఆ రోజు మనం ఆశ్రయించాల్సింది ప్రభు యొక్క శరీరమును రక్తమును పస్కాని మనం స్వీకరించి, ప్రభు ఇదిగో నన్ను దాటిపో, ఈ పాస్ అవర్ అనే పదం ఏదైతే ఉందో నన్ను దాటిపో ప్రభు అని ఆ రక్తం వెనకాల మనం నిలబడితే ఆ రోజు మనం దాటిపోయి, ఇదిగో ఏర్పరచబడిన వాళ్ళారా రండి, మీకును మీ పూర్వ ప్రజలకు సిద్ధపరచబడిన నిత్యత్వాన్ని అనుభవించడానికి రండి అని తీసుకెళ్ళిపోతాడు. ప్రభు నన్ను ఎందుకు రక్షించే ప్రభు అంటే, మనం ఏదో పెద్ద తోపులను తురుములను రక్షించడం. చెప్పండి, ఆ రక్తం పూసుకున్నాం, చెప్పిన మాట విన్నాం, ఆ మాట విన్న దాని ప్రకారం ఆ రక్తం వెనకాల కప్పబడ్డం కనుకే క్రీస్తుని బట్టే రక్షింపబడ్డాం. నేను జాలిపడ్డాం ప్రభా, 40 రోజు సెంటిమెంట్తో ఏడ్చాం ప్రభా, అలాగే ఒక రోజు మేము మంటలు తెచ్చాం ప్రభా, అలాగే మేము ఈస్టర్ కక్క ముక్క గట్టిగా తిన్నాం ప్రభా అంటే వదిలేద్దాడు అనుకుంటున్నారా? ఆచారాలు ఆచరిస్తే ఏం వదిలేడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఆజ్ఞలు ఆచరిస్తే వదిలేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తులో ఏం జరిగిందో చెప్పండి. ఎగ్జాక్ట్ సెకండ్ కమింగ్లో అది జరగబోతుంది. ఆ జరిగినప్పుడు ఎవడు బట్టకడతాడంటే, ఎవడైతే ఆ పస్కాన్ని ఆచరిస్తాడో వాడు బతికి బట్టకడతాడు. మీరు ఈ ప్లామ్స్ అంటే ఈ ఈస్టర్ ఇది మట్లాదివారం మీరు చేయకపోయినా పర్లేదు, నెక్స్ట్ ఈస్టర్ మీరు చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఖచ్చితంగా చేసింది చెప్పిన ఈ రొట్టె ద్రాక్షరసం వల్ల ఖచ్చితంగా మీరు పాటించండి. దేవుడు మేము బతికించి దాటిపోవును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి.